బ్రో ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రేజర్? రాజాసాబ్ టీజర్ అయితే చాలా హ్యాపీగా ఉంది, చూసాము. ఇప్పటి వరకు సినిమా మీద ఎంతో కొన్ని డౌట్స్ ఉండేవి, బట్ ఈ మూవీతో టీజర్ చూసాక ఆ డౌట్స్ అన్నీ పోయాయి. ఫ్యాన్స్ అందరం ఫుల్ హ్యాపీగా ఉన్నాం బ్రో. మారుతూ అయితే మాకైతే ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటున్నాడు అనిపిస్తుంది. చాలా మంది ఆకలితో ఉన్నారు, ఆకలి ఇప్పుడు తీరిందా? ఆకలి 100% తీరింది బ్రో. మాకు మూవీ చూడగానే వింటేజ్ ప్రభాస్ కనిపించాడు, లుక్స్ పరంగా అవని, కామెడీ టైమింగ్ అవని, ఏదైతే ఉందో వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. సో వీఆర్ హ్యాపీ. ఓకే, అలాగే గ్రాఫిక్స్ కానీ చూసుకున్నట్టే అంతా బాగుందా? ఇప్పుడు వరకు మన తెలుగు ఇండస్ట్రీలో లేని గ్రాఫిక్స్ అయితే తీసుకొచ్చారు. హర్రర్ జోనర్లో ఇప్పటి వరకు మనం ఒక లిమిట్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు, బట్ ఈ మూవీతో ఆ లిమిట్స్ అయితే మనం క్రాస్ చేసామని చెప్పొచ్చు బ్రో. హర్రర్ కామెడీ ఎలా ఉంది? హర్రర్ కామెడీ అంటే ప్రభాస్ 100% మారుతున్న నమ్మి అయితే సినిమా చేశాడు, దానికి న్యాయం చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ టైమింగ్ అవని, ఏదైతే 2-3 డైలాగులు ఏదైతే ఉందో, మేడం మేడం తాగేసిన మత్తులో కరిచేసినట్టున్నాను, తాత లైట్ ఆపేస్తున్నట్టున్నాడు, ఆ డైలాగులు మనకు బుజ్జిగాడు బ్యాక్ అని అనిపించింది బ్రో. చాలా ప్రామిసింగ్గా ఉంది, ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. లాస్ట్ 2 మూవీస్ నుంచి ఉన్న లుక్స్ డిసప్పాయింట్మెంట్ కూడా ఈ మూవీతో మా ఆకలి తీరిపోయింది, కడుపు నిండిపోయింది. అలాగే రొమాంటిక్ గా కూడా మన ప్రభాస్ గారు ఉన్నారు. అది చెప్తున్నాను కదా, ఇప్పుడు వరకు ఏంటంటే మనం ప్రభాస్ నుంచి లాస్ట్ 2 మూవీస్ నుంచి ఆది పురుష్లో సీతాదేవి, మన సలార్లో కూడా హీరోయిన్ లేకపోవడం, లాస్ట్ ఫ్యూ మూవీస్ నుంచి హీరోయిన్ నుంచి మనకు డిసప్పాయింట్మెంట్. బట్ ఈ మూవీస్తో మాకు ఆకలి కూడా తిరిగింది. ప్రభాస్ని చూస్తే ఫుల్ హ్యాపీ ఉన్నాం, ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ. సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా అయితే చూడడానికి కూడా మళ్ళీ అది చూస్తున్నాం అనమాట. లవ్ యూ డార్లింగ్, నువ్వు మా కోసం కష్టపడుతున్నావు, నేను మీకోసం. హైప్ వేరే లెవెల్ అనమాట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న గురించి ఎవరైతే ట్రోల్ చేస్తారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇదైతే అన్ని మూసుకోవాలి భయ్యా, ప్రతి ఒక్కరు మూసుకోవాలి. మళ్ళీ రాజాసాబ్ వేరే లెవెల్ ఉంటుందమ్మా అన్న. పుష్పనే కాదు, మేము చెప్తున్నామండి అయితే ప్రభాస్ ఫ్యాన్ గా, ప్రభాస్ అన్న ఫ్లాప్ అయిన సినిమా రికార్డ్ కొట్టమని హీరోకైనా. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హియర్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. వేరే లెవెల్ అన్న. ఒక డైలాగా, కరెంట్ వేరే పీకేశాడు. సో లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అయింది తమనన్న, థ్యాంక్ యూ సో మచ్. అంతమించి ఇంకేం చెప్పలేం. థ్యాంక్ యూ. చాలా వైపు ఇచ్చారు, హర్రరే కాదు, అక్కడ నార్మల్ కామెడీ కానీ లేకపోతే రొమాంటిక్ కానీ 3 హీరోయిన్స్. ఇప్పటిదాకా ఏ హీరో 3 హీరోయిన్తో హీరో తీయలేదు. సో ఇట్స్ వెరీ టు హ్యాపీ సీ ద ప్రభాస్ ఇన్ ద రాజాసాబ్. రొమాన్స్ అసలు ఇన్ని ఆల్మోస్ట్ సలార్ కల్కి ఎక్కడ కూడా మనకి రొమాన్స్ లేదు. సో ఈ మూవీలో కొంచెం అన్నయ్య కొంచెం సాటిస్ఫై అవ్వాలని చెప్పి, అది వేరే లెవెల్ అన్న, మామూలు ఉండదు. అంటే ఆ స్లాంగ్ కూడా చాలా బాగుంటుంది. తాత కూడా చాలా కరెంట్ ఆపేస్తాడు అని చెప్పి. సో లవ్ యూ జై రబోషా, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రేజర్? కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అనిపించింది, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, ప్రభాస్ గారుకి అండ్ మారుతి గారు గుడి కట్టేస్తారంట అభిమానులు. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరైతే ట్రోల్ చేశారో అంటే చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ప్రభాస్ గారు మారుతి గారితో చేస్తున్నారంటే మారుతి గారు ప్రభాస్ గారిని హ్యాండిల్ చేస్తారా, ప్రభాస్ గారు లెవెల్ ఏంటి, మారుతి గారు రేంజ్ ఏంటి, ఈయన ఎలా అన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆ క్వశ్చన్ రేజ్ చేసి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. అండ్ ఈ కటౌట్ మామూలు కటౌట్ కాదండి. సో భయపడడం కూడా, నాకు క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా భయపడ్డారు. అది కూడా ఆ భయపడేది కూడా ప్రభాస్ గారు నిజంగా ఎంత బాగుంది అనిపించింది. మామూలుగా ఈ కటౌట్ భయపడడం ఏంటి అనేది మనకు ఒకటి ఉంటుంది. సలార్ లాంటివి చూసినప్పుడు ఎక్కేటప్పుడు ఆ కటౌట్కి సరిపడా స్క్రీనే లేదనుకున్నప్పుడు ఇలాంటివి చూస్తే అసలు థియేటర్లో రెబల్ ఆరా చూసాం నిజంగా. అండ్ ప్రభాస్ గారు ఈ సినిమాతో ఉన్న కలెక్షన్స్ అన్నింటినీ కూడా తిరగరాసేస్తారనే క్లారిటీ వచ్చింది. అండ్ మారుతి గారు ప్రభాస్ గారు కలిస్తే కథలో దమ్ముండి తీయగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ ఉంటే హర్రర్ సినిమా చేయొచ్చు, కామెడీ సినిమా చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు అని మారుతి గారు ప్రూవ్ చేశారు. అండ్ ప్రభాస్ గారు దానికి తగినట్టుగా ఆయన 100% మారుతి గారికి ఇచ్చేసారు ఇన్నాళ్ళు. అండ్ ఆ థియేటర్లో కనిపిస్తుంది ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ తమనన్న మ్యూజిక్. నాకు ఇది ఒకటి ఉండిపోయిన డౌట్ ఎప్పుడు కూడా, ఏం తాగి కొడతాడు తమనన్న అని. ఖచ్చితంగా ఇదైతే తెలుసుకుని తీరుతా నేను, ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి మనకి ఇది ఖచ్చితంగా ఆయన ఏం తాగి కొడతాడు హీరోలకి అనేది తెలియాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసింది. బిగ్ స్క్రీన్ని కరెక్ట్గా టీజర్కి వాడుకున్న సినిమా ఇదే నాకు తెలిసి. అంటే ఆదిపురుషు కొన్ని సినిమాలు టీజర్లు బిగ్ స్క్రీన్లో రిలీజ్ అయ్యాయి, బట్ టీజర్ని ప్రాపర్గా బిగ్ స్క్రీన్కి చూపించిన సినిమా రాజాసాబ్. ఇట్స్ ఎ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ కలెక్షన్స్ అన్నింటినీ కూడా ఆయన బాహుబలి కలెక్షన్ ఆయన తిరగరాసుకుంటాడు. చాలా లుక్స్. మళ్ళీ నాకు
ఆ ఛత్రపతి మున్న వైబ్స్ కనిపించాయి అనమాట. అందులో ఎంత క్యూట్ ఉంటాడైనా అసలు నిజంగా అదే వైబ్స్ కనిపించాయి. అండ్ చాలా 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 బాగున్నారు. మధ్యలో లుక్స్ పాడే రాధేశ్యామ్లో పోయింది, లేదంటే ఆది పురుషులో లుక్స్ పోయి చాలా ట్రోల్స్ చేశారు. వింటేజ్ ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్. వింటేజ్ ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్ అండ్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఆన్ స్క్రీన్స్ ఆన్ December 5th. చూడండి థియేటర్లో మ్యాక్సిమం ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మినిమం 100 షర్ట్లు తెచ్చుకోండి. మీతోటి ఒక్కొక్క షర్టు చిరిగిపోతుంటుంది ఒక్కొక్క సీన్కి. ఎందుకంటే టీజర్ 1 minute టీజర్లో ప్రతి ఫ్రేమ్లో ప్రభాస్ గారు ఉన్నారంటే 3 గంటల సినిమాలో ప్రభాస్ గారు రేంజ్ కనిపిస్తే థియేటర్లో ఎలాంటి పూనకాలు ఉంటాయి మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. థియేటర్లో పగిలిపోతే హీరోయిన్లు ఎక్కడ కనబడ్డారు భయ్యా? నాకు ఇన్ని చూడడమే సరిపోయింది స్క్రీన్ అంతాని. హీరోయిన్లు ఉన్నారు, నీ దగ్గర వాళ్ళు ఉంది, ఇంకో హీరోయిన్ ఉన్నారు తప్ప నాకు వాళ్ళు ఎవరు కనబడలా. ఈ కటౌట్ నమ్మిగాలి డూడ్, మర్చిపోతాను డూడ్, ఈయనే కనబడతాడు డూడ్. ఓన్లీ ప్రభాస్ గారు, ప్రభాస్ రాజు, రాజులకే రాజు. బ్రో ఎలా అనిపించింది రాజా సాబ్ ట్రీజర్? ఎక్సలెంట్. ఒక ముక్కలో చెప్పావు. డైలాగ్స్ ఎలా అనిపించాయి? ఎక్స్ట్రాడినరీ. ఓకే, వింటేజ్ ప్రభాస్ గారు ఎలా ఉన్నారు అసలు? ఎక్స్పెక్ట్ చేయలేదు, కిర్రాకు. మిస్ అయిపోయారు ఫ్యాన్స్. ఇది లిమిటెడ్ కాబట్టి మనము మాకు అదృష్టం ఉంది రానికి. రాని వాళ్ళకి ఇట్లాంటి ఛాన్స్ మిస్ అవ్వడం బెస్ట్. ఓకే, హీరోయిన్స్తో కొంచెం రొమాన్స్ ఎట్లా ఉంది? ఇక ప్రభాస్ అన్నాక అది ఇంపార్టెంట్ కదా. ఒక హీరోయిన్స్ రొమాన్స్ అయినా సరే, కామెడీ అయినా సరే, అది ఉంటేనే మా ఫ్యాన్స్కి పండగ. 2-3 సినిమాలు వైలెన్స్ చూసినా సరే, 3D సినిమా చూసినా సరే, తర్వాత ఇట్లాంటి రొమాంటిక్ సినిమా వస్తే ది బెస్ట్, బాగుంటుంది. హర్రర్గా ఎలా చేశారు ప్రభాస్ గారు? మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాతో ప్రభాస్ కూడా హర్రర్ మూవీస్ చేస్తాడు అనే నమ్మకం వచ్చేసింది నాకు. మారుతి గారు ఎలా హ్యాండిల్ చేశారు అనేది తెలుస్తుందా? చెప్పారు కదా ప్రభాస్తో చేయడం నేను చెయ్యను, ప్రభాసే అని అనుకుంటాను, కానీ మారుతిది బెస్ట్ ఇచ్చేసిండు, సూపర్ చేసేసాం. ఓకే, మీ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అయితే దొరికినట్టేగా? ఫుల్ మీల్స్ ఏందన్న, ఫుల్ డే దొరికేసింది, బిర్యానీ అన్ని దొరికేసి. ఒక హోటల్కి పోతే ఏమేమి దొరికితే అవన్నీ దొరికేసింది నాకు ఇక్కడ. థ్యాంక్ యూ. బ్రో. రాజా సాబ్ ట్రేజర్ చాలా బాగుందన్న. చాలా కాన్ఫిడెంట్గా అయితే December 5th గట్టి కొడుతున్నాం. అది జాతి కొడుతున్నాం ఈ సినిమాతో. ఎవరెవరైతే సినిమా ఫ్లాప్ అవుతుంది, డైరెక్టర్ మీద ఇంట్రెస్ట్ లేదు, డైరెక్టర్ మీద నమ్మకం లేదు అన్న ప్రతి ఒక్కడికి ఒకటే చెప్తున్నాం, December 5th మా ఓడు ఏందో చూపిస్తాడు, సినిమా అంటే ఏందో కూడా చూపిస్తాం. అది ఖచ్చితంగా. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అన్న. వింటేజ్ బుజ్జిగాడు, ఖచ్చితంగా వింటేజ్ బుజ్జిగాడిని అయితే చూస్తారు. అది హీరోయిన్స్ అంటే డైరెక్టరే అన్నాడు, మీకు ఒక్కళ్ళిద్దరు అయితే సరిపోరు, ఖచ్చితంగా ముగ్గురిని పెట్టాలని ముగ్గురిని పెట్టారు. ఫుల్ మీల్స్ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్స్. తమన్ అయితే ఉప్పలపాటి తమన్ అనాలి ఇక నుంచి అయితే, నందమూరి తమన్ కాదు, ఉప్పలపాటి తమన్. అది బాగుందన్న, చాలా మ్యూజిక్ బాగుంది, విజువల్స్ అయితే బాగున్నాయి. హర్రర్ అంటే ఇంకా మీరు చూడాలి, ఇంకా December 5th వరకు ఖచ్చితంగా ఆగాలి. ఒక నమ్మకం అయితే క్రియేట్ చేశాడు మారుతి, అది చాలా డైలాగ్ అంటే బండి చాలా స్లోగా వెళ్ళాలి అంతే. భయ్యా ఎలా అనిపించింది ప్రభాస్ గారి ట్రేజర్? నిజంగా చెప్తున్నా, ట్రైలర్ చూస్తుంటే 1000 మంది వచ్చారు బ్రో. నిజంగా ఆ టీజర్ కి మాత్రము 1000 మంది ప్రభాస్ అన్న భయపడుతుంటే ఆ 1000 మంది ఉచ్చవస్తున్నారు చూడు. అది బ్రో టీజర్ మాత్రం అరాచకం. ప్రభాస్ అన్న ఒక్కొక్క సీన్స్ కి, ఒక్కొక్క ఫైట్ సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే శివతాండవం ఆడిన అనుకోవచ్చు బ్రో. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ట్రైజర్ అయితే హైలైట్ అనిపించింది. ఓకే, ఫ్యాన్స్ కొంతమంది కొన్ని కామెంట్ చేశారు కదా, వాళ్ళందరికీ ఇది ఓకేనా బ్రో? ఫ్యాన్స్ కాదు బ్రో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన సినిమా ప్రభాస్ అన్న రాజా సాబ్ సినిమా. ఫస్ట్ తెలుగు 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తామన్నారు, కానీ తర్వాత పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు చూడు. ఇది పాన్ ఇండియాని, ఈ కాంచనా కానీ, ఈ అరుంధతి కానీ, హిందీలో వచ్చిన శ్రీ మూవీ కానీ, వాళ్ళందరినీ రికార్డులు బద్దలు కొట్టే రేంజ్ లో ప్రభాస్ అన్న చూపించబోతున్నాడు. నిజంగా చాలా బాగుంది బ్రో. టీజర్ మీద అరాచకం అనుకోవచ్చు. లుక్స్ గురించి నువ్వు ఏం మాట్లాడతావు బ్రో? 30 సంవత్సరాలు లెక్కున్నాడు ప్రభాస్ అన్న చూస్తుంటే, 30 సంవత్సరాల పోరలు లెక్కున్నాడు. ఈ అమ్మ కళ్ళు కట్టేసి కొడుతుంటే 6లే, మామూలు పడతలేడు. ఒక అరాచకం సృష్టించాడు థియేటర్లో. 1000 మంది అసలు ఉచ్చవసుకున్నారు లోపల. చిన్న పుష్ప రికార్డులు, రాజా సాబే చాలు. పుష్ప రికార్డుకి రాజా సాబ్ చాలు. 1200 రూపాయలు టికెట్ రేట్లు పెంచి 1300 రూపాయలు టికెట్ రేట్లు పెంచి 1800 కోట్ల రికార్డులు కొట్టడం కాదు, 150 రూపాయలతో మళ్ళీ కొట్టబోతున్నాడు ప్రభాస్ అన్న. ఇది రాజా సాబ్, మారుతి సాబ్, రాజా సాబ్. ఇండస్ట్రీకి ఒక్కడే దేవుడు, పెద్దలందరికీ పెద్ద నేనే. కన్నప్పలో ప్రభాస్ అన్న, అదిరా ప్రభాస్ అన్న, అదిరా అనిపించాడు థియేటర్ లో. డైలాగ్ చాలా బాగున్నాయి బ్రో, చాలా బాగున్నాయి.
అరే 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 తాత వైర్ కొరికేశాడో చూడండి అది కదా ప్రభాస్ అన్న హైలైట్. ట్రోలర్ బొత్తుతో సమానం బ్రో. థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చే ముందు సినిమాలు కానీ సలార్ కానీ ఎంత మిస్ అయ్యాం, ఆ ఫన్ ఆ కామెడీ అంతా ఈ సినిమాలో చూపించినట్టున్నాడు. టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు లేదు, ఎక్స్పెక్టేషన్ చాలా కొంచెం తక్కువే ఉండే, కానీ ఈ టీజర్ చూసిన తర్వాత మాత్రం మారుతి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. కొత్తగానా ఆ మహల్లోనే ఆ సీన్స్ అన్ని, ఆ క్రొకడైల్ సీన్స్ కానీ ఆ గోస్ట్ కానీ ఎలా చూపించారు అంతా, ఆ విఎఫ్ఎక్స్ కానీ టాప్ నాచ్ ఉన్నాయి అన్ని. వెరీ గుడ్ స్టోరీ. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇప్పుడు టీజర్ మాత్రం, బట్ ఒకటే అష్యూర్ చేస్తాడు మారుతి మాత్రం, ఇట్స్ గోన్ బి అ వెరీ గుడ్ హారర్ కామెడీ ఫర్ షూర్. ఫస్ట్ చూడగానే అదే బుజ్జిగాడు, డార్లింగ్, ఆ హెయిర్ కానీ అదంతా నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా ఫ్యాన్స్ నో వర్డ్స్ అది చూసిన తర్వాత మాత్రం. చెప్పాక 1000తో స్టార్ట్ చేస్తున్నాం కలెక్షన్లో. ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రైలర్? చాలా బాగుందన్న, చాలా బాగుందన్న. అసలు చాలా రోజులైంది ప్రభాస్ని ఇలా చూసి, చాలా కొత్తగా బాగుంది, చాలా బాగుంది. బుజ్జిగాడు వింటేజ్ ప్రభాస్ వైబ్స్ వచ్చినాయి, అసలు సూపర్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా తీస్తాడని. విఎఫ్ఎక్స్ కానీ టీజర్ కానీ ప్రభాస్ అసలు సూపర్. ఓకే, రిలీజ్ ముందే ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు? ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా లో ఉన్నాయి అన్న, ఇది చూసాక చాలా చాలా బాగుంది. మారుతికి మధ్యలో ఫ్లాప్స్ పడ్డాయి, బ్యానర్ కూడా పీపుల్స్ మీడియా మధ్య ఫ్లాప్ పడ్డాయి, కానీ ఇది చూసిన తర్వాత ఫిక్స్ అన్న హిట్, పక్కా హిట్. ఓకే, హీరోయిన్స్ తో ఎలా అనిపించింది? హీరోయిన్స్ తో అంటే ఒక షార్ట్ చాలా సినిమాలో ఈయన చూసి ప్రభాస్ అలాగే హీరోయిన్స్ తో చాలా బాగుంది, కొత్తగా. ఆ షార్ట్ ఏంటి ఒకసారి చెప్పు. ఏముందిలే వదిలే. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది. టీజర్ అయితే అసలు సూపర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. సూపర్ టీజర్ అయితే. థ్యాంక్ యూ. తమ్ముడు ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రైలర్? బాగుందన్న టీజర్. కామెడీ టైం కానీ యాక్టింగ్ కానీ చించి పడేసారు. బాగుందన్న. తమ్మనన్న అక్కడ తమన్ చించి పడేస్తాడు ఏదైనా. మారుతుంది అన్న ఈసారి. డైలాగ్స్ అయితే కొద్దిగా పర్వాలే. కామెడీ టైం కానీ అన్న ఎంట్రీ కానీ ఇట్లా రీచ్ ఇంకా దానికన్నా 100% అన్న. ఒక్క పర్సెంట్ ఇస్తాడుగా, దానికన్నా డబల్ ఇస్తాడన్న ఈసారి. ట్రోల్ చేసిన అందరికి ఇంకా మారుతి అది తీసేదని చెప్పి అందరికి రాడి దింపుతాడు ఈసారి. ఫ్యాన్స్ ఎంత బాగా రియాక్ట్ అవుతారని తెలుసు, బట్ నిజంగా వాళ్ళ వింటేజ్ ప్రభాస్ గారిని, డార్లింగ్ ప్రభాస్ గారిని చూసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. సూపర్ చించిండు, సూపర్ ఉన్నాడు. డైరెక్టర్ గారు చెప్పినట్లు హారర్ కామెడీ అని చెప్పాడు. అండ్ కొత్త జానర్ మా వాడిని పడుతుంది. మా వాడైతే చించేశాడు అసలుకు. అన్ని ప్రెడిక్ట్ చేయలేము కదన్న, ముందే ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు? ఏ సినిమాలో చూసినట్టున్నాడు ప్రభాస్? లుక్స్ చూసాక ఏ సినిమాలో చూసినట్టున్నాడు? బుజ్జిగాడు బుజ్జిగాడు కామెడీ చించేశాడన్న, నెవర్ బిఫోర్. చాలా చాలా బాగున్నాడు, సూపర్ ఉన్నాడు అన్న దీంట్లో. మంచి డైలాగ్, ఒక్క డైలాగ్ బండి కొంచెం స్లోగా. సూపర్ టీజర్ అయితే నెంబర్ 1. విశాల్ చెప్పండి. మా విశాల్ ప్రభాస్ ఫ్యాన్. మారుతి గారు ఎలా హ్యాండిల్ చేశారు? ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. మొత్తం మసాలా ఉంది సినిమాలో. మసాలా మాత్రం బాగా ఉన్నది, మంచిగా ఉంది టీజర్. సూపర్ స్టైలిష్. 5 లాంగ్వేజెస్లో ఏమో రిలీజ్ అవుతుంది వైడ్గా. మళ్ళీ ఇంకో బుజ్జిగాడు చూడాల్సి వస్తుంది, సినిమా. మళ్ళా 12 years ప్రభాసం చూసినట్టుంది. బాగుంది టీజర్. వింటేజ్ డార్లింగ్ ఇస్ బ్యాక్. తోపుంది సినిమా, అసలు ట్రైలర్ బాగుంది. ప్రభాస్ లుక్స్ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ, ముందు ప్రభాస్ ఇన్ని సినిమాలు వచ్చి యాక్షన్ చూస్తున్నాం, కామెడీ టైమింగ్ ఇవన్నీ ఇస్తేనే ఈ సినిమా అయితే ఫుల్ఫిల్ అవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్.